students, welcome to Arvind Academy. This is Dr. Arvind. మనం ఆ ఎకనామిక్ సర్వే ఇండియన్ ఎకనామిక్ సర్వేని ఆ వీడియోస్ని కంటిన్యూ చేద్దామండి. సో దిస్ ఇస్ పార్ట్ 5 ఆఫ్ ద వీడియో సిరీస్. సో ఈ ఎకనామిక్ సర్వే ఇండియన్ ఎకనామిక్ సర్వే ఎవరెవరికి ఇంపార్టెంట్ అండి? గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ, గ్రూప్ 2, 3 యాజ్ వెల్ యాజ్ ఎస్ఐ కానిస్టేబుల్ లేదా ఇతర ఏ ఎగ్జామ్స్ ఎక్కడెక్కడైతే ఎకానమీ అనే పోర్షన్ ఉంటుందో వాళ్ళందరూ కంపల్సరీ చదవాల్సిందండి. సో నేను బోత్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నానండి ఈ ఎకనామిక్ సర్వేని. సో ప్లీజ్ గో త్రూ ఇట్ నౌ. సో గ్రూప్ 2 ఆఫ్లైన్ కోచింగ్, ఎస్పెషల్లీ గ్రూప్ 2 ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియంని విజయనగరంలో స్టార్ట్ చేశామండి. సో దోస్ హు వాంట్ టు జాయిన్ అరవింద్ అకాడమీ, దే కెన్ జాయిన్ అట్ విజయనగరం. మా ఇన్స్టిట్యూట్ గురుజాడ అప్పారావు రోడ్ అరవింద్ అకాడమీ ఇన్స్టిట్యూట్ ఉంటుందండి. సో ఎవరెవరైతే గ్రూప్ 2 బ్యాచెస్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో జాయిన్ అవ్వచ్చండి. అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. బ్యాచెస్ ఉగాది తర్వాత నుంచి స్టార్ట్ అయిపోతాయండి. Now this is part 5 of Indian Economic Survey. Now first, మానిటరీ మేనేజ్మెంట్ అంటే ద్రవ్య విధానము పనిచేసే తీరు. ఇక్కడ మనం రెండు కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుందామండి. హౌ డస్ రివర్స్ రెపో వర్క్ ఆర్ హౌ డస్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక వ్యవస్థలో చాలా లిక్విడిటీ, చాలా మనీ ఉందండి. చాలా మనీ ఉండడం వల్ల చాలా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. సో ఆ మనీని ఆర్థిక వ్యవస్థ నుంచి ఆర్బీఐ తీసేయాలనుకుంటుంది. అప్పుడు ఈ రివర్స్ రెపో ఎలా పనిచేస్తుందండి? ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే బ్యాంకులకు తన దగ్గర ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీలు, గవర్నమెంట్ సెక్యూరిటీలను అమ్మేసి బ్యాంకుల దగ్గర నుంచి ఎక్స్ట్రా మనీని అంతా తీసేస్తుంది. అప్పుడు బ్యాంకుల దగ్గర మనీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనీ తగ్గిపోతుందో ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. అప్పుడు దీనివల్ల మనకు ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఫస్ట్ లెగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లో ఆర్బీఐ ఈ G6 ని అమ్మే వీళ్ళకి బ్యాంక్స్కి ఇచ్చేసి బ్యాంక్స్ నుంచి మనీని తీసేసుకుంటుంది. సెకండ్ లెగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే ద్రవ్యోల్బణం లేదా ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుందో మళ్ళీ ఏం చేస్తుంది ఆర్బీఐ? ఆ బైబ్యాక్ గివ్స్ బ్యాక్ ది బారోడ్ మనీ అండ్ రీపర్చేసెస్ ది G6. సో ఇది ఒక టూల్ అన్నమాట. ద్రవ్యాన్ని మార్కెట్లో మనీని మేనేజ్ చేయడం కోసం ఆర్బీఐ దగ్గర ఉన్న ఒక టూల్ ఏంటి? రివర్స్ రెపో రేట్. సో మానిటరీ మేనేజ్మెంట్ కోసం వన్ ఆఫ్ ద టూల్ ఏంటంటే రివర్స్ రెపో రేట్. మరి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఇది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఆర్బీఐ ఎక్కువ మనీని తీసేయాలి అంటే కంపల్సరీ ఆర్బీఐ దగ్గర G6 అంటే గవర్నమెంట్ సెక్యూరిటీలు ఉండాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఆర్బీఐ దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీలు లేకపోతే ఎలా? అప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయాలి. కానీ ఆర్బీఐ దగ్గర సరిపడే అన్ని సెక్యూరిటీస్ G6 లేదా ప్రభుత్వ సెక్యూరిటీ లేవు. సో అందుకోసం మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఇందులో ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఆర్బీఐ బ్యాంక్స్ చెప్తుంది మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫండ్స్ని తీసుకొచ్చి మా దగ్గర పెట్టేయండి. మళ్ళీ ఎప్పుడైతే ద్రవ్యోల్బణం లేదా మానిటరీ మేనేజ్మెంట్ లేదా ఎకానమీ గాడిలోకి వస్తుందో అప్పుడు ఈ ఆర్బీఐ ఈ బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని ఇచ్చేస్తుంది. అయితే ఫస్ట్‌కి, సెకండ్‌కి తేడా ఏంటి అంటే ఇక్కడ ఆర్బీఐ G6 మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. లిక్విడిటీని మా ఎకానమీలోంచి బ్యాంకుల్లోంచి తీసేయడానికి సెకండ్ పొజిషన్‌లో G6 మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్‌లో మేము G సెక్యూరిటీస్ ఇయ్యమండి. మేము చెప్పినప్పుడు మీరు బ్యాంక్స్ మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొచ్చి మాకు ఇచ్చేయాలి. కానీ ఫస్ట్ పొజిషన్‌లో ఏమవుతుంది అంటే ఆ లిక్విడిటీని తీసేయడం G6 ఉన్నప్పుడే అవుతుంది. G6 లేనప్పుడు జరగదు. So the difference between reverse repo rate as well as a standing deposit facility rate ఏంటంటే రివర్స్ రెపో రేట్లో ఆర్బీఐ హ్యాస్ టు సెల్ ద G6, కానీ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ వర్క్లో G6 అమ్మాల్సిన అవసరం లేదు. సో ఆర్బీఐ ఆర్థిక వ్యవస్థలోని ద్రవ్యాన్ని తగ్గించడానికి నగదు ఉపసంహరించినప్పుడు ఏ విధమైన ప్రభుత్వ సెక్యూరిటీలను హామీగా ఉంచవలసిన అవసరం లేదు. సో ఏ విధమైన ప్రభుత్వ సెక్యూరిటీలను హామీగా ఉంచవలసిన అవసరం లేదు. సో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ వర్క్ అంటే అదే అండి. నెక్స్ట్ రెగ్యులేటరీ ఫోర్బియరెన్స్. ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ మెడిసిన్ బట్ నాట్ స్టేపుల్ డైట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దోస్ హు ఆర్ గోయింగ్ టు గ్రూప్ 1 ఇంటర్వ్యూ. రెగ్యులేటరీ ఫోర్బియరెన్స్ ఎప్పుడెప్పుడు చేశారు? 2007-8 నుంచి 2015 వరకు. అసలు రెగ్యులేటరీ ఫోర్బియరెన్స్ అంటే ఏంటి?
ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఏ విధంగా పనిచేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకు ఒక 1 ఇయర్ పాటు బ్యాంక్ పనిచేసిన తర్వాత ఆర్‌బీఐ ఏం చెప్తుంది అంటే, మీరు ఈ ఇయర్ ఏ విధంగా పనిచేశారో మాకు ఒక రిపోర్ట్ ఇయ్యండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఇయర్ నడిచిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ జాన్ 1 నుంచి ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అండి. డిసెంబర్ 31 వరకు పనిచేసిన తర్వాత ఆర్‌బీఐ మీరు ఏ విధంగా పనిచేశారు? ఏం చేశారు? ఎంత లోన్స్ ఇచ్చారు? దానిలో ఎన్ని ఎన్‌పీఏస్ అయ్యాయి? ఎన్ని కాలేదు? అనే దాని మీద ఒక రిపోర్ట్ ఇయ్యాలి. లేదా ఆర్‌బీఐ ఒక స్క్రూటినీ చేస్తుంది. అయితే ఈ స్క్రూటినీ చేయడం లేదా బ్యాంకులు ఒక రిపోర్ట్ ఇయ్యడాన్ని ఆర్‌బీఐ కొంతకాలం ఆపేసింది. ఆ ఆపేయడాన్నే రెగ్యులేటరీ ఫోర్‌బియరెన్స్ అంటారు. అంటే రెగ్యులేషన్ లేదు బ్యాంక్స్ పైన. కొన్ని రోజులు ఆపింది. మీరు ఎటువంటి రిపోర్ట్ ఇయ్యకండి. మేము గూడా ఏం స్క్రూటినీ చేయం. ఎందుకు చేయం? ఎందుకిలా చేసింది? ఈ పీరియడ్‌లో మనకు ఎకనామిక్ క్రైసిస్ ఉండే. బ్యాంక్స్ వాటికి బ్యాంక్స్ చాలా మందికి లోన్స్ ఇచ్చారు. లోన్స్ ఇయ్యడం వల్ల ఆ లోన్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్‌గా మారిపోయాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్‌గా మారిపోతే చాలా హైయర్ లాసెస్ వచ్చాయి. ఇప్పుడు ఎప్పుడైతే యూజువల్‌గా ఒక సమ్ రూ. 100 లోన్ ఇచ్చాము. ఈ లోన్ స్టాండర్డ్ అసెట్ అయినప్పుడు ప్రొవిజనింగ్ అంటే ఎవరైనా ఇండివిడ్యువల్‌కి ఒక బ్యాంక్ లోన్ ఇచ్చినప్పుడు సపోజ్ రూ. 100 లోన్ ఇస్తే ఇన్ కేస్ భవిష్యత్తులో ఆ లోన్‌ని కవర్ చేసేందుకు ఫర్ ఎగ్జాంపుల్ కట్టలేని స్థితిలో లేదా ఎన్‌పీఏ అవుతుందేమో అని కాస్త ప్రొవిజనింగ్ రిక్వైర్మెంట్ అంటే కాస్త డబ్బు తీసి పక్కకు పెట్టాలండి. ఇది స్టాండర్డ్ అసెట్. అంటే ఈ లోన్ తీసుకున్న వ్యక్తి బాగానే కడుతున్నాడు. అప్పుడు రూ. 10 పెడుతుంది. ఇప్పుడు రూ. 100 ఇచ్చిన ఈ స్టాండర్డ్ అసెట్ కాస్త ఎన్‌పీఏ అయిపోయిందనుకోండి. అంటే నేనిచ్చిన రూ. 100 నాకు రావట్లేదు. మళ్ళీ ప్రొవిజనింగ్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. ఇక్కడ నేను ఫస్ట్ స్టాండర్డ్ అసెట్‌గా ఉన్నప్పుడు ప్రొవిజనింగ్‌గా రూ. 10 పెడితే ఎన్‌పీఏ అయినప్పుడు నేను రూ. 50 పెట్టాల్సుంటుంది. అంటే ఈ రూ. 100 పోవడమే కాకుండా బ్యాంక్ దగ్గరున్న తన ఇంకొక అడిషనల్‌గా రూ. 40 పక్కకు పెట్టాల్సుంటుంది. అంటే ఈ రూ. 40 వేరే వాళ్ళకు లోన్ ఇవ్వడానికి లేదు. ఫస్ట్ ఇచ్చిన లోన్ ఎన్‌పీగా అయింది కాబట్టి ఇంకొద్దిగా అడిషనల్ అమౌంట్ ఈ లోన్‌ని కవర్ చేయడం కోసం. అంటే ఏమవుతుంది? బ్యాంకుల దగ్గర ఉన్న లిక్విడిటీ, మనీ అవైలబిలిటీ తగ్గిపోతుంది. సో, స్టాండర్డ్ అసెట్‌గా ఉన్నప్పుడు రూ. 10 పెట్టాలి. అంటే ఇంకా రూ. 40 ఇక్కడ మిగిలింది. అదే ఎన్‌పీగా మారినప్పుడు ఇంకెక్కువ ప్రొవిజన్ చేయాలి. ప్రొవిజన్ చేసినప్పుడు బ్యాంక్ దగ్గర ఉన్న లిక్విడిటీ తగ్గిపోతుంది. అయితే ఇట్లా తగ్గిపోతే ఏమవుతుంది? లోన్ ఇయ్యడం తగ్గిపోతుంది. ఆల్రెడీ బిట్వీన్ 2007 అండ్ 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ కాలంలో మీరు ఇదే విధంగా చేశారనుకోండి, మన ఎకానమీ గూడా క్రైసిస్‌లోకెళ్ళిపోతుంది. అని చెప్పేసి మీరు మాకు ఎటువంటి రిపోర్ట్ ఇయ్యాల్సిన అవసరం లేదు. మేము గూడా మిమ్మల్ని స్క్రూటినీ చెయ్యము. ఎక్కడెక్కడైతే ఎన్‌పీఎస్ గాని హైయర్ లాసెస్ అయినాయో, మీకు చాలా ఫ్రీడమ్ ఇస్తున్నాము. ఆ ఎన్‌పీఎస్‌ని రీస్ట్రక్చర్ చేసుకోండి. రీస్ట్రక్చరింగ్ అంటే ఆ లోన్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్‌ని పెంచుకోండి. లేదా ప్రిన్సిపల్‌ని కట్టాల్సిన అమౌంట్ లేదా ఇంట్రెస్ట్ తగ్గించుకోండి. లేదా ఆ రుణాన్ని ఈక్విటీగా మార్చండి. అనే ఫ్రీడమ్‌ని ఇచ్చింది. దీన్నే రెగ్యులేటరీ ఫోర్‌బియరెన్స్ అన్నాం. మరి ఇట్లా ఇట్లా ఒకసారి నేను కట్టాల్సిన మాచ్యూరిటీ పీరియడ్‌ని పెంచిన, ఇంట్రెస్ట్ తగ్గించిన, డెబ్ట్‌ని కాస్త ఈ స్టాండర్డ్ అసెట్ కాస్త ఎన్‌పీఏగా మారదు. అది స్టాండర్డ్ అసెట్‌గానే ఉంటుంది. అంటే నా ప్రొవిజనింగ్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. అంటే నా దగ్గర ఎక్కువ మనీ ఉంటుంది. ఎక్కువ మనీ ఉంటే నేను ఎక్కువ లోన్ ఇయ్యొచ్చు. సో, ఇది యాక్చువల్‌గా ఇక్కడ లోవర్ లాసెస్ టు ద బ్యాంక్స్ అండ్ లోవర్ ప్రొవిజనింగ్ రిక్వైర్మెంట్. ఇది యాక్చువల్‌గా జరిగింది. ఇది ఎందుకు చేస్తున్నాం మనము? బ్యాంకుల దగ్గర ఎక్కువ డబ్బులుంటే ఎక్కువ క్రెడిట్ ఇస్తారు. ఎక్కువ లోన్ ఇస్తారు. ఎక్కువ లోన్ ఉంటే ఎక్కువ గ్రోత్ జరుగుతుంది. ఇది మనం యాక్చువల్‌గా ఎక్స్‌పెక్ట్ చేసాం. ఇది మనం జరగాలనుకున్నాం. మరి ఏం జరిగింది? యాక్చువల్‌గా ఏం జరిగింది? ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ జరిగింది. అంటే ఎవరైతే లోన్స్ తీసుకున్నారో, ఆ లోన్స్‌ని ప్రాపర్‌గా స్టడీ చేయకుండా అది లాస్ వస్తుందా? మరి ఇది నేను ఎన్‌పీఏని మళ్ళీ స్టాండర్డ్ అసెట్‌గా చేస్తే ఈ కంపెనీ రివైవ్ అవుతుందా? రివైవ్ అవ్వదా? అని ఆలోచించకుండా ఈ జాంబీ ఫర్మ్స్ అంటే ఎన్ని డబ్బులిచ్చినా ఆ ఫర్మ్ ఇంత ఇన్సెంటివ్ ఇచ్చినా ఆ ఫర్మ్ లాభాల్లోకి రాదు. సో, అప్పుడేమవుతుంది? నా లోన్స్ వీళ్ళు అన్నీ తీసుకుంటారు. నేను ఇచ్చిన ఇన్సెంటివ్ అంతా తీసుకుంటారు. కానీ ఆ పర్టిక్యులర్ లోన్ మాత్రం ఆ పర్టిక్యులర్ కంపెనీ మాత్రం రివైవ్ అవ్వదు. అప్పుడు రియాలిటీలో ఏం జరిగింది? ఒక్కసారి మనము ఈ పీరియడ్‌లో నేను ఎటువంటిది బ్యాంక్‌లో కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేసిన. 15 తర్వాత ఆ ఫ్రీడమ్‌ని తీసేసి ఒకసారి మీ దగ్గర ఉన్న లోన్స్ ఎలా ఇచ్చారు? ఇన్ని రోజులు ఏం చేశారు? అని చెప్పేసి నేను ఏక్యూఆర్ అసెట్ క్వాలిటీని ఈ రివ్యూ చేశా. ఎందుకంటే ఈ పీరియడ్‌లో మిమ్మల్ని మీ మీ మీకు చాలా ఫ్రీడమ్ ఇచ్చేసాము. మీరు మీరు మీ లోన్స్‌ని రీస్ట్రక్చర్ చేసుకోండి. మీ ఎన్‌పీఎస్‌ని రీస్ట్రక్చర్ చేసుకోండి. కానీ ఇది ఇలా ఎందుకు చేసాము అంటే మన ముఖ్య ఉద్దేశ్యం హై క్రెడిట్ అవైలబిలిటీలో ఉంటుంది. ఎక్కువ లోన్స్ ఇస్తారు. గ్రోత్‌ని ప్రమోట్ చేస్తారు. ఇది మన ఎక్స్‌పెక్టేషన్. మనం ఇలా అయితుందనుకున్నాం. కానీ రియాలిటీలో ఏం జరిగిందండి? ఒక్కసారి అసెట్ క్వాలిటీ రివ్యూ చేస్తే మనకేం కనబడింది? వీళ్ళేం చేశారు?
దేర్ ఈస్ అన్ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్. అంటే రివైవ్ కాలేనటువంటి ఫర్మ్స్‌కి ఎన్‌పీఎస్‌ని ఊకే రివైవ్ చేస్తూ వెళ్ళిపోయారు. అట్లా వెళ్ళిపోవడం వల్ల ఏమైంది? యాక్చువల్‌గా మనం హైయర్ క్రెడిట్ అవైలబిలిటీలో ఉంటుందనుకున్నాం. కానీ అన్నీ ఎన్‌పీఎస్‌గా మారిపోయాయి. సో, లో క్రెడిట్ అవైలబిలిటీ, ఎకనామిక్ స్లో డౌన్ జరిగింది. సో, దీని నుంచి మనం నేర్చుకున్న లెసన్స్ ఏంటి? రెగ్యులేటరీ ఫోర్బియరెన్స్ అనేది ఇంత టైమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే దాదాపు 7-8 సంవత్సరాలు మనం బ్యాంకులు ఏ విధంగా పనిచేస్తున్నాయి, వాళ్ళ అసెట్స్ ఏ విధంగా ఉన్నాయని రివ్యూ చేయలేదు. అలా చేయకూడదు. ఈ రెగ్యులేటరీ ఫోర్బియరెన్స్ అనేది 1 సంవత్సరానికో, 2 సంవత్సరాలకో మాత్రమే ఉండాలి. అదొక ఎమర్జెన్సీ మెడిసిన్ గాని, ఇది ఇట్లా ఇంత పీరియడ్ ఆఫ్ టైమ్‌కి ఇయ్యకూడదు. నౌ ఈ రెగ్యులేటరీ ఫోర్బియరెన్స్ వల్ల మనకేం జరిగింది? రెస్ అకంపనీడ్ బై ఒక జాంబీ లెండింగ్ అండ్ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ జరిగింది. అంటే ఇచ్చిన లోన్‌ని ఒకసారి ఇచ్చాము. రివైవ్ అవ్వలేదు. మళ్ళీ వాళ్ళకే ఇయ్యటం. మళ్ళీ ఇయ్యటం. అయినా రివైవ్ అవ్వలేదు. సో, జాంబీ లెండింగ్. జాంబీ లెండింగ్ అంటే అది ఎంత ఇచ్చినా గాని ఆ పర్టిక్యులర్ కంపెనీ రివైవ్ అవ్వదు. సో, ఏక్యూఆర్ అనేది ఇమ్మీడియేట్‌గా కండక్ట్ చేయాలి. ఒక్కసారి రెగ్యులేటరీ ఫోర్బియరెన్స్ అంటే బ్యాంకులకు ఒక 1 ఇయర్ మేము ఎటువంటిది రివ్యూ చేయమండి. సో, ఎకానమీ రిసెషన్‌లోకెళ్ళిపోతుంది. సో, మీ ఎన్‌పీఎస్‌ని మీరు రివైవ్ చేయండి. కానీ అట్లా చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గానే మనం అసెట్ క్వాలిటీని రివ్యూ చేయాలి. మనం ఇచ్చిన ఈ లీనియన్స్‌ని వాళ్ళు ఏ విధంగా యూజ్ చేశారు. ఇన్‌ఫ్యూజ్ ద క్యాపిటల్ టు మీట్ ద రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. సో, మనం ఇంకా ప్రభుత్వము బ్యాంకులకి ఇంకా కొద్దిగా అడిషనల్ క్యాపిటల్‌ని గూడా ఇన్‌ఫ్యూజ్ చేయాలి. ఇదొక లెసన్. సో, అన్నిటికంటే ప్రధానంగా, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నెన్స్ ఆఫ్ బ్యాంక్స్‌ని ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక బ్యాంక్ ఎవరికి లోన్ ఇస్తుంది? ఎటువంటి పరిస్థితుల్లో లోన్ ఇస్తుంది? అనేటప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ లేదా ఆ మేనేజ్‌మెంట్ మీద చాలా ఆధారపడి ఉంటుంది. సో, నా ఫ్రెండ్‌కో, నా బంధువులకో అది కంపెనీ రివైవ్ అవ్వకున్నా వాళ్ళు తీసుకున్న లోన్స్‌కి నేను దాన్ని రివైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ కంపెనీ రివైవ్ అవ్వదు. బ్యాంక్ నష్టాలలోకి వెళ్ళిపోతుంది. సో, గవర్నెన్స్ బాగున్నప్పుడు వాళ్ళు ఇచ్చే లోన్‌ని ప్రాపర్‌గా స్టడీ చేస్తారు. అంటే ఆ పర్టిక్యులర్ కంపెనీ ఇంకాస్త రీస్ట్రక్చర్ చేస్తే లేదా వడ్డీని తగ్గించినా, ప్రిన్సిపల్‌ని తగ్గించినా, కొంచెం మెచ్యూరిటీ పీరియడ్‌ని పెంచినా, ఈ కంపెనీ రివైవ్ అవుతుంది, లాభాల్లోకొస్తుంది అనేది చాలా ఆబ్జెక్టివ్‌గా డెసిషన్ తీసుకోవాలి. సో, ఇంప్రూవ్ దానికోసం గవర్నెన్స్ ఆఫ్ ద బ్యాంక్స్‌ని ఇంప్రూవ్ చేయాలి. రైట్. ఇప్పుడు చూడండి. కండిషన్ ఆఫ్ ద బ్యాంక్స్ డ్యూరింగ్ స్లో డౌన్ ఎలా ఉంది? బ్యాంక్స్ లోన్స్ ఇచ్చాయి. లోన్స్ ఇయ్యడం వల్ల ఎన్‌పీఎస్‌గా మారిపోయాయి. ఎన్‌పీఎస్‌గా మారిపోతే నేను చెప్పాను. స్టాండర్డ్ అసెట్. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 లోన్ ఇచ్చినప్పుడు అది స్టాండర్డ్ అసెట్ అయితే ప్రొవిజనింగ్ రిక్వైర్మెంట్ 10 ఉంటుంది. మరి ఎన్‌పీఏగా మారిపోయిందనుకో, ఈ 100కు మనం పక్కకు పెట్టాల్సింది 50కి పెరిగిపోతుంది. ఇది ఒక క్రూడ్ ఎగ్జాంపుల్ అండి. అంటే బ్యాంక్ అదనంగా ఇంకొక 40 పక్కన పెట్టాల్సుంటది. అంటే ఆ రూ. 40 వేరే వాళ్ళకి లోన్ ఇయ్యడానికి అవైలబిలిటీలో లేదు. అంటే బ్యాంక్ దగ్గర ఉన్న క్రెడిట్ అవైలబిలిటీ తగ్గిపోతుంది. సో, దేర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ క్రెడిట్ క్రియేషన్. సో, బ్యాంక్ దగ్గర అవైలబిలిటీలో డబ్బు లేదంటే ఎవరికి వేరే వాళ్ళకి లోన్ ఇవ్వలేదు. లోన్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇన్వెస్ట్‌మెంట్ తగ్గిపోతుంది. ఇన్వెస్ట్‌మెంట్ తగ్గిపోతే స్లో డౌన్ ఇన్ ద ఎకానమీ. మళ్ళీ ఎకానమీ స్లో డౌన్ వెళ్ళిపోయిందనుకోండి, ఇంకా బాగా పనిచేసే కంపెనీస్‌కి ఇచ్చిన లోన్స్ కూడా ఎన్‌పీఏకి మారిపోయే ప్రమాదం ఉంది. సో, అదొక సర్కిల్ లాగా అయిపోతుంది. సో, రెగ్యులేటరీ ఫోర్బియరెన్స్ డ్యూరింగ్ స్లో డౌన్. అప్పుడు ఏం చేసాం మనం? మన రెగ్యులేటరీ ఫోర్బియరెన్స్ అంటే ఏంటి? డ్యూరింగ్ స్లో డౌన్ పీరియడ్‌లో మనం ఏం చేసాము? బ్లాంక్స్‌కి ఒక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాము. మీరు మీ లోన్స్‌ని రీస్ట్రక్చర్ చేసుకోండి. రీస్ట్రక్చర్ చేసుకొని ఎన్‌పీఏగా మారినవి గూడా స్టాండర్డ్ అసెట్స్‌గా ట్రీట్ చేయండి. అంటే ఎన్‌పీఏ నాకు ఒక రూ. 100 లోన్ ఇచ్చిన. ఇది ఎన్‌పీఏగా మారిపోయింది. కానీ నాకు ఆర్‌బీఐ ఫ్రీడమ్ ఇచ్చింది. ఈ ఎన్‌పీఏని నేను మల్లగా ప్రిన్సిపల్‌ని గాని, ఇంట్రెస్ట్ గాని తగ్గించి లేదా మెచ్యూరిటీ పీరియడ్‌ని పెంచి దాన్ని స్టాండర్డ్ అసెట్‌గా మార్చిన. స్టాండర్డ్ అసెట్‌గా మార్చడం వల్ల నా ప్రొవిజనింగ్ రిక్వైర్మెంట్ తగ్గింది. అంటే నా దగ్గర అడిషనల్ లిక్విడిటీ ఉండిపోయింది. ఇది నేను వేరే వాళ్ళకి లోన్ ఇయ్యొచ్చు. సో, అదే టర్మ్స్ ఇక్కడ చూడండి. బ్యాంక్స్ దే హావ్ గివెన్ లోన్స్. ఇవి ఎన్‌పీఏగా మారిపోవడం వల్ల హైయర్ లాస్ ఒస్తాయి. కానీ నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడమ్‌నే రెగ్యులేటరీ ఫోర్బియరెన్స్ అన్నాం. ఏంటి ఆ ఫ్రీడమ్? నేను నా ఇచ్చిన లోన్‌ని రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. రీస్ట్రక్చర్ చేసుకోవడం వల్ల ఈ ఎన్‌పీఏ కాస్త స్టాండర్డ్ అసెట్‌గా మారిపోతుంది. సో, నాకు లాసెస్ తక్కువ. లాసెస్ తక్కువుంటే నా దగ్గర లిక్విడిటీ అంటే క్రెడిట్ నా దగ్గర ఎక్కువగా ఉంది. ఎక్కువుంటే నేను ఎక్కువ లోన్ ఇయ్యొచ్చు. హైయర్ క్రెడిట్ అవైలబిలిటీ. ఎక్కువ లోన్ ఇస్తే ఎక్కువ మందొస్తారు, డబ్బులు తీసుకుంటారు, ఇన్వెస్ట్ జేస్తారు. ఇన్వెస్ట్ చేస్తే ఎంప్లాయ్‌మెంట్, గ్రోత్ ఇలా అయిపోతుంది. సో, యాక్చువల్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేసింది ఇది. కానీ రియాలిటీలో జరిగింది ఇది. నౌ రైట్. ప్రైజెస్ అండ్ ఇన్‌ఫ్లేషన్. రైట్. ప్రైజెస్ అండ్ ఇన్‌ఫ్లేషన్. ధరలో
ధరలు మరియు ద్రవ్యోల్బణం. నౌ ఫస్ట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, టోకు ధరల సూచి. ఇది ఎవరు పబ్లిష్ చేస్తారండి? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఆర్థిక సలహాదారు యొక్క కార్యాలయం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ 2020 అండ్ 21 ఎంత ఉందంటే 0.1%. ఎందుకు ఇంత తక్కువ ఉందండి? ప్రధాన కారణం ఫ్యూయల్ ప్రైజెస్ అండ్ పవర్ ప్రైజెస్ తగ్గటం వల్ల. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఫ్యాక్టే కాదు, ఎందుకు దానికి ప్రధానమైన కారణము కూడా గుర్తుపెట్టుకోవాలి. నౌ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వినియోగదారుల ధరల సూచి. సో సిపిఐ వి హ్యావ్ 3 కేటగిరీస్. ఒకటి ఇండస్ట్రియల్ వర్కర్స్ అంటే శ్రామికులు, అగ్రికల్చర్ లేబరర్స్ వ్యవసాయ కూలీలు, రూరల్ లేబరర్స్ అంటే గ్రామీణ కార్మికులు. ఎవరు రిలీజ్ చేస్తారండి? లేబర్ బ్యూరో ఆఫ్ ఇండియా. నౌ సిపిఐ ఫర్ 2020-21 ఎంత ఉందంటే 6.6%. మరి హయ్యర్ సిపికి కారణం ఏంటంటే హయ్యర్ ప్రైజెస్ ఆఫ్ ఫుడ్ కమోడిటీస్ డ్యూ టు సప్లై చైన్ డిస్రప్షన్స్. అంటే సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయాల వలన సిపిఐ ఎక్కువ ఉంది. మన యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ సిపిఐ ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం మన యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ సిపిఐ ఎంత అండి? 4 ± 2%. ఇది ఎవరు రికమెండ్ చేశారు? ఉర్జిత్ పటేల్ కమిటీ. నెక్స్ట్ ఎన్హెచ్బి రెసిడెక్స్. ఇది ఏం చేస్తుందండి? గృహ రంగంలో ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తుంది. ఇట్ మెజర్స్ ఇన్ఫ్లేషన్ ఇన్ హౌసింగ్. దీని ఆధార సంవత్సరం బేస్ ఇయర్ ఎంత? 2017 అండ్ 18. దీనిలో కాంపోనెంట్స్ అంశాలు ఏంటండి? హౌసింగ్ రెంటల్ ఇండెక్స్, ఇంటి అద్దె సూచి. హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్, ఇంటి ధరల సూచి. ల్యాండ్ ప్రైజెస్ ఇండెక్స్, భూమి ధరల సూచి. బిల్డింగ్ మెటీరియల్స్ ప్రైజెస్ ఇండెక్స్ అంటే నిర్మాణ సామాగ్రి ధరల సూచి. సో దీంట్లో ఈ 4 పార్ట్స్ ఉంటాయి, 4 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఏదైనా ఒక ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? రిలీజ్డ్ బై హూ, దాని బేస్ ఇయర్, దాని కాంపోనెంట్స్, దాని యాక్చువల్ పర్సంటేజ్, ఆ ఇండెక్స్ ఫిగర్ ఎంత, లేటెస్ట్ ఫిగర్. ఇవి 4 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. నౌ ఇన్ ఆర్డర్ ధరలో అస్థిరత్వాన్ని తొలగించడానికి గవర్నమెంట్ తీసుకున్న చర్యలు. సో మెజర్స్ టు చెక్ ద వాలిటిలిటీ ఇన్ ప్రైజెస్. వాట్ ఆర్ ద మెజర్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు చెక్ ద వాలిటిలిటీ ఇన్ ప్రైజెస్? ఫస్ట్ ప్రైజ్ స్టెబిలైజేషన్ ఫండ్, ధరల స్థిరీకరణ నిధి. ఇది ఏం చెక్ చేస్తుందండి? ఏ ప్రైజెస్ యొక్క అస్థిరత్వాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తుంది? ఇట్ చెక్స్ ద వాలిటిలిటీ ఆఫ్ ఆనియన్, పొటాటో అండ్ పల్సెస్. ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, వినియోగదారుల మంత్రిత్వ శాఖ. ఈ ఫండ్ మేనేజర్ ఎవరండి? స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం, చిన్న రైతుల అగ్ని బిజినెస్ కన్సార్టియం. ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? పిఎస్ఎఫ్ మేనేజ్మెంట్ కమిటీ, ప్రైజ్ స్టెబిలైజేషన్ ఫండ్ మేనేజ్మెంట్ కమిటీ. సో ప్రైజ్ స్టెబిలైజేషన్ ఫండ్ నిర్వహణ కమిటీ ఇంప్లిమెంట్ చేస్తుంది. మేనేజర్ ఎవరు? ఇంప్లిమెంటేషన్ ఎవరు? ఏ మంత్రిత్వ శాఖ, ఏ మినిస్ట్రీ? దీని యొక్క ప్రధాన మ్యాండేట్ ఏమేంటి గుర్తుపెట్టుకోవాల్సిందండి. నెక్స్ట్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్, మార్కెట్లో జోక్యం పథకము. సో ఇది ఏది కవర్ చేస్తుంది? అన్ని హార్టికల్చరల్ యాజ్ వెల్ as అదర్ పెరిషబుల్ కమోడిటీస్ అంటే ఉద్యానవన మరియు త్వరగా పాడైపోయే ఉత్పత్తులు. సో వెన్ ఇట్ ఈస్ టేకెన్ అప్, ఇది యాక్చువల్గా ఈ స్కీమ్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ యొక్క రిక్వెస్ట్ అప్పుడు, ఎప్పుడైతే మార్కెట్ ధరలు పడిపోతాయో రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరిక మేరకు ఈ స్కీమ్ని లాంచ్ చేస్తారు. సో దీని ఫైనాన్సింగ్ ఎలా ఉంటుంది? లాసెస్ సెంటర్ స్టేట్ 50-50 బేసిస్ మీద షేర్ చేసుకుంటుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నౌ ఆనియన్ ప్రైజెస్ అండ్ బఫర్ స్టాక్ పాలసీ, ఉల్లిపాయల ధరల మరియు బఫర్ స్టాక్. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ ఆనియన్ ప్రైజెస్? ఆనియన్ ప్రైజెస్లో ధరల పెరగడానికి ముఖ్య కారణం ఏంటండి? లో సప్లై ఇన్ ద మంత్స్ బిట్వీన్ ఆగస్ట్ టు నవంబర్. దెర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ ఖరీఫ్ అండ్ రబీ హార్వెస్టింగ్. సో ఈ మంత్స్లో లో సప్లై ఉంటుంది కాబట్టి అక్కడ ధరలు పెరిగిపోతున్నాయి. అంటే ఆగస్టు నుండి నవంబర్ వరకు అనగా ఖరీఫ్ మరియు రబీ సీజన్ల మధ్యలో సరఫరా తగ్గటం. సో దీనికోసం గవర్నమెంట్ ఏం పాలసీని తీసుకొచ్చింది? బిల్డ్ ఇన్ బఫర్ స్టాక్ అంటే మనకున్న బఫర్ స్టాక్ని పెంచడం. స్టాక్ హోల్డింగ్ లిమిట్స్, ఇంపోజ్ స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ అండర్ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్స్ అంటే నిత్యావసర సరుకుల చట్టం కింద నిల్వలపై పరిమితి విధించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఆనియన్ ధరలు పెరిగాయనుకో, నేను స్టాక్ హోల్డింగ్ ఎంత నిల్వలు పెట్టవచ్చు? నార్మల్గా ఉన్నప్పుడు
క్వింటాల్ అనుకోండి. సో, ధరలు పెరిగినప్పుడు గవర్నమెంట్ ఈ యాక్ట్ కింద ఏం చెప్తుంది? లేదు ఇప్పుడు మీరు 10 క్వింటాల్లే పెట్టుకోండి అని చెప్తుంది. సో, అట్లా స్టాక్ హోల్డింగ్ లిమిట్స్‌ని తగ్గిస్తుంది. నిర్మల పరిమితిని తగ్గిస్తుంది. ఎక్స్‌పోర్ట్స్‌ని కూడా తగ్గిస్తుంది. సో, ఎక్స్‌పోర్ట్స్‌ని బ్యాన్ చేసేస్తుంది. అప్పుడు మనకు అవైలబిలిటీ పెరిగి ప్రైజెస్ తగ్గుతాయి. కానీ ఈ పాలిసీస్ ఇటువంటి విధానాల వల్ల కొన్ని సమస్యలున్నాయండి. ఏంటేంటివి? మోడర్నైజేషన్ ఆఫ్ కోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. దేర్ ఈస్ ఆల్సో హైయర్ వేస్టేజెస్. అంటే అత్యాధునిక శీతల సరఫరా మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన అధిక వృధా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కమోడిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఆనియనే అనుకోండి. డిమాండ్ అండ్ సప్లై మార్కెట్ ఫోర్సెస్‌కి అనుగుణంగా దాని ప్రైస్ డిటర్మైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్‌లో ఒక సీజన్‌లో డిమాండ్ వస్తుంది, ప్రైస్ పెరుగుతుంది అన్నప్పుడు నాకొక ఇన్సెంటివ్ ఉంటుంది. ఏం చేస్తాను? నేనొక కోల్డ్ స్టోరేజ్ కట్టుకొని దానిలో చాలా స్టోర్ చేసుకోవాలని చూస్తాను. డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకోవడానికి. కానీ ఇట్లా ప్రైస్ పెరిగినప్పుడు గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి దాని ప్రైస్‌ని తగ్గించేసిందనుకోండి. నేను కోల్డ్ స్టోరేజ్ కట్టాలి అనే ఇన్సెంటివ్ ఉండదు. ఎందుకంటే ధరలు పెరిగినా గవర్నమెంట్ వచ్చి దాని ప్రైస్‌ని తగ్గిస్తుంది కాబట్టి నేను ఎటువంటి పెట్టుబడి పెట్టి ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఒక సదుపాయాన్ని కలిగించడంలో అర్థం లేదు. సో, నాకు ఎటువంటి ప్రోత్సాహం లేదు నాకు. సో, అప్పుడు ఏం జరుగుతుంది? నేను అటువంటిది ఏం చెయ్యను. సో, అప్పుడేమవుతుంది? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేది తగ్గిపోతుంది. సో, మోరోవర్ ఈ కాన్సంట్రేషన్ ఆఫ్ బఫర్ స్టాక్ స్టోరేజ్ ఓన్లీ ఇన్ 3 స్టేట్స్. ఏంటేంటి ఆ స్టేట్స్? మహారాష్ట్ర, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్. ఈ బఫర్ స్టాక్ నిల్వలు కేవలం ఈ 3 రాష్ట్రాల్లోనే కేంద్రీకృతం కావడం. ఏంటేంటవి? మహారాష్ట్ర, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్. నెక్స్ట్. నెక్స్ట్ ఒక మేజర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఫర్ హూ ఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్. మనకు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు గవర్నమెంట్ దగ్గర 2 ఆప్షన్స్ ఉండేయండి. ఏంటి ఆ ఆప్షన్స్? ప్రజల ప్రాణాలు కాపాడాలా? లేదా వాళ్ళ జీవనోపాధిని కాపాడాలా? ప్రాణాలు కాపాడాలనుకుంటే జీవనోపాధి పోతుంది. జీవనోపాధిని కాపాడదామంటే ప్రాణాలు పోతున్నాయి. సో, సేవింగ్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ అమిడ్స్ ఎ వన్స్ ఇన్ సెంచరీ క్రైసిస్. శతాబ్దానికి ఒక్కసారి వచ్చే విపత్తు నుండి ప్రాణాలను మరియు జీవనోపాధిని కాపాడటం ఎలా? ఇక్కడ దేర్ ఈస్ ఎ ట్రేడ్ ఆఫ్ పాలిసీ డైలమా. విధానపరమైన సందిగ్ధత ఉంది మనకు. ఏంటది? ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ సేవింగ్ లైవ్స్ అండ్ సేవింగ్ లైవ్లీహుడ్స్. ప్రాణాలు కాపాడటం మరియు జీవనోపాధిని కాపాడటం రెండిటి మధ్య గల సంఘర్షణ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం చూసుకున్నామనుకోండి. మనం ఫస్ట్ దీనికి ఇంపార్టెన్స్ ఇద్దాం. ప్రాణాలు కాపాడటాన్నే ఇంపార్టెన్స్ ఇయ్యాలి అని నేనంటా. మీరేమనొచ్చు, లేదంటే జీవనోపాధిని కాపాడాలని మీరనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణాలను ఎందుకు కాపాడాలి అంటే నా దగ్గరున్న రీజన్స్ నాకున్నాయి. ఎకనామిక్ సర్వే 2 విధాలుగా ఇటు సైడ్ ఉన్న రీజన్స్ ఏంటి? అటు సైడ్ ఉన్న రీజన్స్ ఏంటి? రెండిటిని కంపేర్ చేసి గవర్నమెంట్ ఈ ఒక 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 స్టాండ్‌ని తీసుకుంటుంది. ఆ స్టాండ్ ఎందుకు తీసుకోవాల్సొచ్చిందని ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంది. చాలామంది లాక్‌డౌన్ పెట్టినప్పుడు గవర్నమెంట్‌ని క్రిటిసైజ్ చేశారు. ఒక మైగ్రెంట్ క్రైసిస్ అంటే వలస జీవుల బతుకులు ఛిద్రమైపోయాయని చెప్పేసి చాలామంది ఆహ్, క్రిటిసైజ్ చేశారు. కానీ గవర్నమెంట్ మేము ఈ స్టాండ్ లాక్‌డౌన్ ఎందుకు పెట్టాల్సొచ్చిందనేది ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంది. ఎకనామిక్ సర్వేలో. ఫస్ట్ మేము ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఎందుకుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో జనాభా, పాపులేషన్ ఉంది. మన పాపులేషన్ డెన్సిటీ జన సాంద్రత చాలా ఎక్కువ. మోరోవర్ సీనియర్ సిటిజన్స్ యొక్క సంఖ్య చాలా ఎక్కువ. అట్ ద సేమ్ టైమ్ మన హెల్త్ కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతగా బాగోలేదు. అప్పుడు నెక్స్ట్ లేదండి మీరు జీవనోపాధిని మాత్రమే కాపాడాలి. ఎందుకు అంటే జీవనోపాధిని కాపాడాలని చెప్పే వాళ్ళకు వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నాయి. ఏంటేంటి? మీరు జీవనోపాధిని కాపాడపోతే ఆల్రెడీ కోవిడ్ కంటే ముందు గూడా ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. మీరు మళ్ళీ లాక్‌డౌన్ పెడితే ఎకానమీ ఇంకా స్లో డౌన్ అవుతుంది. ఆల్రెడీ మనకు ట్విన్ షాక్స్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై ఏర్పడుతుంది. అంతే గదండీ! ఎప్పుడైతే లాక్‌డౌన్ పెట్టామో సూపర్ మార్కెట్‌లో ఉన్న వస్తువులన్నీ కొనుగోలు చేసేసాము. ఎవరైతే తయారు చేస్తారో లేబర్ అంతా మూవ్ అయిపోయారు. మళ్ళీ ఫ్యాక్టరీస్ ఓపెన్ చేస్తే పని చేయలేని పరిస్థితి. ఒక్కసారి లాక్‌డౌన్ ఓపెన్ చేయగానే డిమాండ్ పెరిగింది. కానీ సప్లై అంతగా లేదు. సో, ఈ ట్విన్ షాక్స్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై ఏర్పడుతుందండి మీరు లాక్‌డౌన్ పెడితే. సో, లాక్‌డౌన్ పెట్టకూడదని ఇంకొక వాదన. మోరోవర్ 90% ఆఫ్ మన వర్కర్స్ ఇన్ఫార్మల్ సెక్టార్ వర్కర్స్. వీళ్ళు చాలా బాధపడతారు మీరు లాక్‌డౌన్ పెడితే. పీపుల్ స్లిప్పింగ్ బ్యాక్ మళ్ళీ పేదరికంలోకెళ్ళిపోతారు లాక్‌డౌన్ పెడితే అని లాక్‌డౌన్ పెట్టకూడదని చెప్పేవాళ్ళు ఇటువంటి రీజన్స్ మీద బేస్ చేసుకొని వాదనలు చెప్తారు. అయితే మరి ఏ స్ట్రాటజీ మనం ఫాలో అవ్వాలి? ప్రాణాలు కాపాడాలి అంటే మనం కంప్లీట్‌లీ సప్రెషన్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇండివిడ్యువల్ ఉన్నాడు. ఈ ఇండివిడ్యువల్‌కి కరోనా సోకింది. ఈ ఇండివిడ్యువల్ నుంచి ఇంకో ఇండివిడ్యువల్‌కి కరోనా సోకే పాసిబిలిటీని లెస్ థాన్ 1 అంటే ఈ ఎక్స్ అనే పర్సన్ ఇంకా ఎవ్వరికీ గూడా కరోనాని వ్యాప్తి చేయలేడు. సో, వెన్ ఐ సప్రెస్ అంటే ఇక్కడ రిప్రొడక్టివ్ నంబర్ బిలో 1
అంటే కంప్లీట్లీ అణిచివేత అనే స్ట్రాటజీని ఫాలో చేసినప్పుడే మనం ప్రాణాలను కాపాడతాం. కానీ అణిచివేత, సప్రెషన్ చేయాలి అంటే మనం లాక్‌డౌన్ పెట్టాల్సిందే. సో, ఈ ఎక్స్ అనే పర్సన్ ఇంకా ఏ పర్సన్‌ని ఇన్ఫెక్ట్ చేయొద్దు అంటే రిప్రొడక్టివ్ నంబర్ బిలో 1కెళ్ళిపోవాలి. అంటే ద పాసిబిలిటీ ఆఫ్ పర్సన్, ఈ పర్సన్ ఇంకొక పర్సన్‌ని ఇన్ఫెక్ట్ చేసే పాసిబిలిటీ బిలో 1 ఉన్నప్పుడే ఇంకా ఏ ఒక్క పర్సన్ కూడా ఇన్ఫెక్ట్ అవ్వడు. మరి మిటిగేషన్ ఏంటి? మిటిగేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ కేవలం ఐ రిడ్యూస్ ద రిప్రొడక్టివ్ నంబర్ కానీ బిలో 1 కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్సన్ 100 మందిని ఇన్ఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ నేనేం చేస్తాను అంటే కేవలం ఇట్లా నైట్ కర్ఫ్యూసో, మాస్క్ ఏసుకోమని చెప్పటమో, లేదా శానిటైజ్ చేసుకోవాలి, సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో చేసి ఈ 100ని కాస్త 50కి తగ్గిస్తా. కానీ బిలో 1 అయితే తీసుకురాలేను. సో, తీవ్రతను తగ్గించడం మిటిగేషన్. రిడ్యూసింగ్ ద రిప్రొడక్టివ్ నంబర్ బట్ నాట్ బిలో 1. అది గుర్తుపెట్టుకో. అంటే ఇప్పుడు బిలో 1కి తీసుకురావాలి అంటే లాక్‌డౌన్ పెట్టాల్సిందే. తగ్గిస్తాము. కానీ బిలో 1 కాదు అంటే సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో చేయాలి, మాస్క్‌లేసుకోవాలి, శానిటైజర్ ఇట్లాంటివి చేసుకుంటే తగ్గుతుంది. కానీ బిలో 1కైతే రాదు. సో, మనం ఏ రెస్పాన్స్ తీసుకున్నాము? హ్యూమన్ ప్రిన్సిపల్, ఎపిడెమియాలజికల్, ఎకనామిక్ రిసర్చ్ ఇవన్నీ కలగలిపి, ఇవన్నీ మిక్స్ చేసి మనము వి మనం దేనికి టిల్ట్ అయ్యాము? ప్రాణాలు కాపాడటానికే టిల్ట్ అయ్యాము. జీవనోపాధి పోయినా పర్లేదు అట్‌లీస్ట్ ప్రాణాలైనా కాపాడాలని గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. సో, ప్రాణాలు కాపాడడానికి మనం ఏం చేశాము? లాక్‌డౌన్ ఇంపోజ్ చేశాము. మోరోవర్ స్లోయింగ్ డౌన్ ద టైమ్ టేకెన్ టు రీచ్ ద పీక్ లోడ్ అంటే విపత్తు అత్యున్నత స్థాయికి చేరడానికి పట్టే సమయాన్ని పెంచడం. ఎందుకంటే సడెన్‌గా రీచ్ అయిందనుకోండి, అందరూ హాస్పిటల్స్‌కొచ్చేస్తారు. కాస్త మెల్లగా రీచ్ అయిందనుకోండి, ఇప్పుడు ఈరోజు 10 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. రేపు 20 మంది. ఈ 10 మందిని కాస్త తొందరగా ట్రీట్ చేసి ఇంటికి పంపిస్తే ఇంకొకరికి స్పేస్ ఏర్పడుతుంది. అదే ఒకటేసారి 100 మందికి లేదా 1,00,000 మందికి అయిందనుకోండి, హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే హెల్త్ కేర్ ఫెసిలిటీ దెబ్బతింటుంది. కంప్లీట్‌గా ఓవర్‌లోడ్‌తో బస్ట్ అయిపోతుంది. సో, రెడ్యూస్ ద పీక్ లోడ్ ఆఫ్ కేసెస్. కేసుల సంఖ్యను తగ్గించడం. టెస్టింగ్ యాస్ వెల్ యాస్ హెల్త్ కేర్ ఫెసిలిటీని పెంచడం. మోర్టాలిటీ రేట్ మరణాల రేటును తగ్గించడం. కర్వ్‌ని త్వరగా ఫ్లాటెన్ చేయడం. సో, నేను లైఫ్‌ని సేవ్ చేయడం అనేది ఒక షార్ట్ టర్మ్ పెయినే. కానీ లాంగ్ టర్మ్ ఇది గెయిన్. తాత్కాలికంగా చెడు ప్రభావం ఉన్నప్పటికీ దీర్ఘకాలికంలో వీటికి మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి మనం లాక్‌డౌన్‌కే మొగ్గు చూపాం. వి ఫేవర్డ్ లాక్‌డౌన్. లాక్‌డౌన్ ఫేవర్ చేయడం వల్ల ఈ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయని గవర్నమెంట్ చెప్తుంది. సో, ఎవరైనా ఇంటర్వ్యూలో ప్యానెల్ మిమ్మల్ని క్వెషన్ అడిగినప్పుడు హౌ డు యూ సపోర్ట్ ద ఇంపోజిషన్ ఆఫ్ లాక్‌డౌన్ బై ద ఇండియన్ ఎకానమీ అంటే మీరు ఈ ఎకనామిక్ సర్వేలో ఉన్న పాయింట్స్ చెప్పాలండి. నౌ కమింగ్ టు ఇన్నోవేషన్ ఆవిష్కరణలు. ఆవిష్కరణలు పెరుగుతున్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద థర్స్ట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టార్. అంటే ప్రైవేట్ రంగం నుంచే ఎక్కువ బాగా థర్స్ట్ బట్ సారీ ఇండియాలో ఇన్నోవేషన్ పెరుగుతుంది. కానీ ఎక్కువ గవర్నమెంట్ సపోర్ట్ నుంచి లేదా గవర్నమెంట్ పెడుతున్న ఇన్వెస్ట్‌మెంటే ఎక్కువుంది. ప్రైవేట్ సెక్టార్ నుంచి వస్తున్న ఇన్వెస్ట్‌మెంట్ లేదా ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇన్నోవేషన్‌కొస్తున్న పుష్ చాలా తక్కువ. సో, మనకేం కావాలి? ఎస్పెషల్లీ ప్రైవేట్ రంగం యొక్క ప్రాధాన్యత ఇన్నోవేషన్‌లో పెంచాలి. ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉంది భారతదేశంలో. నౌ వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్? కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దామండి. కొన్ని ఇండైసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 2, గ్రూప్ 3. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేస్తారంటే కల్నల్ యూనివర్సిటీ ప్లస్ ఇన్సీడ్ యాస్ వెల్ యాస్ WIPO వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. గ్లోబల్ కాంపిటిటివ్‌నెస్ రిపోర్ట్ ప్రపంచ పోటీతత్వ సూచి ఇది ఎవరు పబ్లిష్ చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్ అంతర్జాతీయ మేధో సంపత్తి హక్కుల సూచి ఎవరు పబ్లిష్ చేస్తారండి? గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్. నెక్స్ట్ పేటెంట్ బాక్స్ రెజిమ్ మేధో సంపత్తి హక్కుల బాక్స్. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ద లోవర్ ట్యాక్స్ రేట్ ఫర్ ఇన్కమ్ జనరేటెడ్ ఫ్రమ్ వరల్డ్ వైడ్ కమర్షియలైజేషన్ ఆఫ్ పేటెంట్స్ దట్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ అండ్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. సో, మన దేశంలో ఇన్నోవేషన్‌ని పెంచడం కోసం, మన దేశంలో ఎక్కువ పేటెంట్లు రిజిస్టర్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, ఏ పేటెంట్‌ని అయితే ఇండియాలో డెవలప్ చేస్తారో, ఏ పేటెంట్‌ని అయితే ఇండియాలోనే రిజిస్టర్ చేస్తారో, మేము వాళ్ళ మీద కేవలం 10% టాక్స్‌నే ఇంపోజ్ చేస్తాం. సపోజ్ మీరు ఈ పేటెంట్‌ని ఇండియాలో డెవలప్ చేయలేదు, ఇండియాలో రిజిస్టర్ చేయలేదు. కానీ దాని నుంచి మీకు కాస్త రెవెన్యూ వస్తుంది. మీరు ఈ ఇండియాలో రిజిస్టర్ చేయకున్నా, ఇండియాలో డెవలప్ చేయకున్నా, దీని నుంచి వచ్చే ఇన్‌కమ్ మీరు ఇండియాలోకొస్తుంటే మీరు టాక్స్ కట్టాలి. ఎంత? 30%.
సో ఒకవేళ మీకు బయట నుంచి వస్తున్న ఇన్కమ్ ఏ పేటెంట్ ద్వారా అయితే వస్తుందో, ఆ పేటెంట్ ఇండియాలో డెవలప్ చేసినట్టయితే, ఇండియాలోనే రిజిస్టర్ చేసినట్టయితే, గవర్నమెంట్ విధించే టాక్స్ రేట్ కేవలం 10%. అంటే ఇండైరెక్ట్‌గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రైవేట్ సెక్టార్‌కి మీరు ఇండియాలో డెవలప్ చేయండి, ఇండియాలో రిజిస్టర్ చేయండి. అప్పుడు మీకు చాలా తక్కువ టాక్స్ రేట్ ఇస్తాం. సో ఇట్ ఈస్ అన్ ఇన్సెంటివ్. ఇన్సెంటివైజ్ ఇన్నోవేషన్ అండ్ రిసర్చ్ ఇన్ ఇండియా. నౌ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా. భారత్‌లో ఆవిష్కరణలు. అసలు ఆవిష్కరణలు ఎందుకు అవసరం? వాటి యొక్క నీడ్ ఏంటి? వై వి నీడ్ ఇన్నోవేషన్? సో, టు అన్‌లీష్ క్రియేటివ్ డిస్ట్రక్షన్ సృజనాత్మకను వెలికి తీయడం కోసం. యాస్ వెల్ యాస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఐఆర్ 4.0ని మనం అందిపుచ్చుకోవడం కోసం. ఆ ఫలితాలను పొందడానికి. నెక్స్ట్ స్పిరిట్ ఆఫ్ సైంటిఫిక్ ఎంక్వైరీ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి. వి ఆర్ ఎ నెట్ కన్స్యూమర్ టు ఎ నెట్. సో, ఇన్ ఆర్డర్ టు మూవ్ ఫ్రమ్ నెట్ కన్స్యూమర్ టు ఎ నెట్ ప్రొడ్యూసర్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ప్రస్తుతానికి మనము వేరే వాళ్ళు ఆవిష్కరించిన దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. మనమే వేరే వాళ్ళకు నాలెడ్జ్ ఇచ్చే ప్రొడ్యూసర్ స్థాయికి ఎదగాలి. అందుకోసం వి నీడ్ ఇన్నోవేషన్. నెక్స్ట్ ఎఫిషియన్సీని పెంచడం కోసం, ఉత్పాదకాల సామర్థ్యాన్ని పెంచడం కోసం, టు ఎన్హాన్స్ ద లేబర్ ప్రొడక్టివిటీ శ్రామికుల ఉత్పాదకతని పెంచడం కోసం. ఇవన్నిటి కోసం మనం వి నీడ్ టు ప్రమోట్ ఆవిష్కరణలు ప్రమోట్ చేయాలి. వి నీడ్ టు ప్రమోట్ ఇన్నోవేషన్. సో ప్రధాన సమస్యలేంటి ఇన్నోవేషన్‌కి ఇండియాలో? సో గ్రాస్ ఎక్స్‌పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ యాస్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీ చూసుకున్నట్టయితే చాలా తక్కువండి. లెస్ థాన్ 1 0.7%. అంటే టోటల్ జీడీపీలో మనము రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మీద పెడుతున్న పెట్టుబడి యాస్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీ తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఓన్లీ 0.7%. అందులో కూడా ప్రైవేట్ సెక్టార్ పెడుతున్న ఇన్వెస్ట్‌మెంట్ ఇంకా తక్కువ. ఫర్దర్ మన ఇన్వెస్ట్‌మెంట్ ఆన్ హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ కూడా చాలా తక్కువ. ఎప్పుడైతే ఈ మూటి మీద పెడతామో అప్పుడే ప్రజలు స్కిల్‌ఫుల్ అవుతారు. అప్పుడే ఇన్నోవేషన్ పెరుగుతుంది. మోరోవర్ ఇండియన్ రెసిడెంట్స్ ఫైల్ చేస్తున్న పేటెంట్స్ చాలా తక్కువ. రోల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ కూడా ఇండియన్ యూనివర్సిటీలో నాణ్యతా లోపం. పూర్ రోల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ యాస్ వెల్ యాస్ క్వాలిటీ ఆఫ్ సైంటిఫిక్ జర్నల్స్ కూడా చాలా తక్కువ ఉంది మన దగ్గర. సో మన అచీవ్‌మెంట్స్ చూద్దాం. సాధించిన ప్రగతి. ఓవరాల్‌గా ఒక అబ్సల్యూట్ ఫిగర్‌గా చూసినట్టయితే ఎక్స్‌పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పెరిగింది. బట్ యాస్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీ చూసుకున్నట్టయితే ఇంకా చాలా తగ్గింది. మోస్ట్ సైంటిఫిక్ జర్నల్స్ పబ్లికేషన్స్‌లో మనం థర్డ్ పొజిషన్స్‌లో ఉన్నాము. అట్ ద సేమ్ టైమ్ పీహెచ్‌ఈ అవార్డీస్‌లో కూడా థర్డ్ హైయెస్ట్ నంబర్. పేటెంట్ అప్లికేషన్స్‌లో 7th పొజిషన్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గ్రూప్ 2 జీఎస్ 1లో అడిగే ఛాన్స్ ఉంది. జీఎస్ ఇంకా అదే విధంగా గ్రూప్ 3 అండ్ 4 ఈ పొజిషన్స్ అడిగే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ మరి ఏం స్ట్రాటజీస్? సో ఇన్నోవేషన్‌ని బాగా ఆవిష్కరణలు బాగా ప్రమోట్ చేయాలంటే మన వ్యూహాలు, స్ట్రాటజీస్ ఎలా ఉండాలి? ఇది ఒక మెయిన్స్ క్వెషన్ అండి. ఇండియా మస్ట్ గివ్ ఎ బిగ్ పుష్ టు ఇన్నోవేషన్ ఇఫ్ ఇట్ ఎయిమ్స్ టు బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానానికి చేరుకోవాలి అంటే ఆవిష్కరణలకు ఒక గొప్ప ప్రోత్సాహాన్ని అందించాలి. ఇన్ దిస్ రిగార్డ్ సజెస్ట్ స్ట్రాటజీస్. సో టు డెవలప్ ఆర్&డి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకోసిస్టమ్ ఇండియాలో ప్రాపర్‌గా డెవలప్ అవ్వాలంటే మీ స్ట్రాటజీస్ ఏంటి? ఈ క్వెషన్‌కి ఇదే అండి ఆన్సర్. సో ఏంటి ఆ స్ట్రాటజీస్? బిజినెస్ సొఫిస్టికేషన్. సో వాణిజ్యాన్ని ఆధునీకరించడం. ఎలా? ఫస్ట్ జాయింట్ వెంచర్స్ ఆర్ స్ట్రాటజిక్ అలయన్సెస్ వ్యూహాత్మక భాగస్వామ్యం. నెక్స్ట్ ఇండస్ట్రీ యూనివర్సిటీ కొలాబరేషన్ పరిశ్రమలు మరియు యూనివర్సిటీల సమన్వయ సహకారము. అట్ ద సేమ్ టైం ఫార్మల్ ట్రైనింగ్ ఆర్ శిక్షణ. దీనివల్ల దేర్ విల్ బి బిజినెస్ సొఫిస్టికేషన్ వాణిజ్యాన్ని ఆధునీకరించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ సంస్థాగత విధానాలు ఏ విధంగా ఉండాలి? దేర్ షుడ్ బి ఎ ప్రాపర్ రెగ్యులేటరీ కంట్రోల్ నియంత్రణలో నాణ్యత. ఈజ్ ఆఫ్ స్టార్టింగ్ అ బిజినెస్ సులభంగా వ్యాపారాన్ని ప్రారంభించుకోగలడం. రూల్ ఆఫ్ లా చట్టబద్ధమైన పాలన. నెక్స్ట్ లీవరేజ్ ద సైంటిఫిక్ డయాస్పోరా భారతీయ శాస్త్రవేత్తల సహకారాన్ని పెంపొందించడం. ఎవరైతే భారతీయ శాస్త్రవేత్తలు బయట దేశాల్లో ఉన్నారో వాళ్ళ యొక్క సహకారాన్ని తీసుకోవడం. అదేవిధంగా ఫండింగ్ అండ్ సపోర్ట్ టు రీసెర్చర్స్ అంటే పరిశోధనలకు ఆర్థికపరమైన మరియు ఇతర సహకారాలను పెంపొందించడం. మన గ్రాస్ ఎక్స్‌పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ జీఈఆర్‌డీ అంటే గ్రాస్ ఎక్స్‌పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ని ప్రస్తుతం ఉన్న 0.7% నుంచి 2%కి తీసుకెళ్లటం.
సో ఇంప్రూవింగ్ ద మ్యాథ్స్ యాజ్ వెల్ యాజ్ కాగ్నిటివ్ స్కిల్స్ అట్ స్కూల్ లెవెల్. సో పాఠశాల స్థాయిలోనే మ్యాథ్స్ మరియు మేధోపరమైన నైపుణ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం. సో ఇట్లాంటి అన్ని స్ట్రాటజీస్, వ్యూహాలు ఫాలో అయితే ఇన్నోవేషన్ ఇండియాలో బాగా పెరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్టేట్ ఆఫ్ ద ఎకానమీ 2020-21 ఏ మ్యాక్రో వ్యూ. ఆర్థిక వ్యవస్థ యొక్క స్థూల దృష్టి. సో టోటల్ సైజ్ ఆఫ్ ద వరల్డ్ నామినల్ జీడిపి ఎంత అండి? 88 ట్రిలియన్ యాజ్ ఆన్ సెప్టెంబర్ 2021. ప్రపంచ నామమాత్రపు జీడిపి పరిణామం. సో 5 బిగ్గెస్ట్ ఎకానమీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి సైజ్. సో జీడిపి ఇక్కడ డి మిస్ అయిందండి, కాస్త కరెక్షన్ చేసుకోండి. జీడిపి పరిమాణం పరంగా ప్రపంచంలో మొదటి 5 పెద్ద ఆర్థిక వ్యవస్థలు. ఫస్ట్ యుఎస్ఏ, సెకండ్ చైనా. సో ఈ జస్ట్ యుఎస్ఏ యొక్క ఈ ఫిగర్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్స్ 21 ట్రిలియన్, అట్లీస్ట్ 21 ట్రిలియన్ అని గుర్తుపెట్టుకోండి. చైనాది 14 ట్రిలియన్, ఇండియాది 2.9 ట్రిలియన్. సో థర్డ్ పొజిషన్లో ఏంది? జపాన్, ఫోర్త్లో జర్మనీ, మనది 5th బిగ్గెస్ట్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపీపీ అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా ప్రపంచంలోనే మొదటి 5 ఆర్థిక వ్యవస్థలు. సో అందులోకి వచ్చేసరికి ఫస్ట్ ఏది వస్తుందండి? చైనా, సెకండ్ యుఎస్ఏ, థర్డ్ ఇండియా, ఫోర్త్ జపాన్ అండ్ 5th జర్మనీ. సో ఈ 2 ఫిగర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ ట్రెండ్స్ ఇన్ నామినల్ యాజ్ వెల్ యాజ్ రియల్ జీడిపి అండి. నామమాత్రపు జీడిపి మరియు వాస్తవ జీడిపి యొక్క ధోరణులు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ బ్లూ బార్ నామినల్ జీడిపి, అన్నిట్లో నామినల్ జీడిపి హయ్యర్గా ఉందండి. సో ఇన్ కేస్ ఆఫ్ ఇండియా, నామినల్ జీడిపి గ్రోత్ రేట్స్ ఆర్ హయ్యర్ దెన్ రియల్ జీడిపి గ్రోత్ రేట్స్. మన నామినల్ జీడిపి ఎంత అండి? 194 lakh crores. మన రియల్ జీడిపి 134 lakh crores. సో మన నామినల్ జీడిపి ఎక్కువ, రియల్ జీడిపి ఎక్కువ అంటే నామినల్ జీడిపి ఎక్కువ. ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ రేట్స్లో కూడా నామినల్ జీడిపి గ్రోత్ రేట్సే ఎక్కువ రియల్ జీడిపి కంటే. అంటే నామమాత్రపు జీడిపి గ్రోత్ రేటే ఎక్కువ వాస్తవ జీడిపి గ్రోత్ రేట్ కంటే. నెక్స్ట్ రైట్, జీడిపి కాంట్రాక్షన్, జీడిపిలో తగ్గుదల. ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2020-21లో ఎంత తగ్గింది? 23.9%. సెకండ్ క్వార్టర్లో 7.5%. సో ఎప్పుడు అయితే 2 కన్సిక్యూటివ్ క్వార్టర్స్ అంటే ఒక క్వార్టర్ తర్వాత ఇమీడియట్లీ నెక్స్ట్ క్వార్టర్స్లో జీడిపి గ్రోత్ రేట్ తగ్గుతుందో దాన్ని టెక్నికల్ రెసెషన్ అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ Q1లో తగ్గింది, Q2లో తగ్గలేదు, Q3లో తగ్గింది, దీని టెక్నికల్ రెసెషన్ అంటామా? అనము. కన్సిక్యూటివ్ క్వార్టర్స్, ఇమీడియట్ క్వార్టర్స్లో తగ్గినప్పుడే, ఫర్ ఎగ్జాంపుల్ Q3 అండ్ Q4లో ఇమీడియట్ క్వార్టర్స్ తగ్గింది అనుకో, దాన్ని టెక్నికల్ రెసెషన్ అంటాం. Q4 అండ్ Q1లో తగ్గిందో అప్పుడు కూడా టెక్నికల్ రెసెషన్ అంటాం. కానీ Q1 Q3 లేదా Q2 Q4 లేదా Q4 Q2లో తగ్గిందో అప్పుడు మనం దాన్ని టెక్నికల్ రెసెషన్ అన్నాం. అంటే 2 కన్సిక్యూటివ్ క్వార్టర్స్ ఇమీడియట్ క్వార్టర్స్లో తగ్గినప్పుడు దాన్ని టెక్నికల్ రెసెషన్ అంటాము. నెక్స్ట్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ జీడిపి కాంట్రాక్షన్? జీడిపి తగ్గుదల రావడానికి ప్రధానమైన కారణాలు. ఒకటి కోవిడ్-19 తర్వాత మనం తీసుకున్న మెజర్స్ లైక్ స్ట్రింజెంట్ లాక్డౌన్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఒక స్ట్రింజెన్సీ ఇండెక్స్ని ప్రచురించిందండి. యాజ్ పర్ దిస్ మనము తీసుకున్న మెజర్స్ చాలా స్ట్రింజెంట్. అవర్ మెజర్స్ ఆర్ మోర్ స్ట్రింజెంట్. సో అకార్డింగ్ టు గవర్నమెంట్ రెస్పాన్స్ స్ట్రింజెన్సీ ఇండెక్స్, ఎవరు ప్రచురించారు ఇది? గవర్నమెంట్ రెస్పాన్స్ స్ట్రింజెన్సీ ఇండెక్స్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఇది ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేయబడింది అండి. సో కాబట్టి ఈ ఇండెక్స్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ రెస్పాన్స్ స్ట్రింజెన్సీ ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేశారు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. సో దాని ప్రకారం మన మెజర్స్ మోర్ స్ట్రింజెంట్. నౌ వి షేప్డ్ రికవరీ ఈజ్ ఎక్స్పెక్టెడ్. మనము వి ఆకారపు పురోగమనాన్ని సంభవించడానికి అవకాశం చాలా ఉందని చెప్తున్నాం. ఎందుకు అంటే ప్రధాన కారణం మన ఫండమెంటల్స్, మన మూలాలు చాలా దృఢంగా ఉన్నాయి. మన ఫండమెంటల్స్ ఆఫ్ ఎకానమీ ఆర్ వెరీ స్ట్రాంగ్. సో భారతదేశపు ఆర్థిక మూలాలు చాలా దృఢంగా ఉండటం, ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఆఫ్ 20 lakh crores గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కాబట్టి మనం ఎంత ఫాస్ట్గా అయితే ఎకానమీ
కాంట్రాక్ట్ అయిందో మళ్ళీ అంతే ఫాస్ట్‌గా పైకి వచ్చే ఛాన్స్ ఉంది. వి షేప్డ్ ఎకానమీ రికవరీ ఉందని ఎకనామిక్ సర్వే ఎందుకు చెప్తుందంటే బికాస్ ఆఫ్ దీస్ 2 రీజన్స్. సో, యాస్ పర్ ఎన్ఎస్ఓ ద రియల్ జీడీపీ 2019-20లో మన గ్రోత్ రేట్ ఎంత అండి? 4.2%. మరి 2021లో కాంట్రాక్షన్ ఎంత? యాస్ పర్ ఎన్ఎస్ఓ 7.7%. సో, ఈ యాస్ పర్ ఎన్ఎస్ఓ ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం అండి. సో దట్స్ ఇట్. విత్ దిస్ మనము ఈ పార్ట్ 5 ఆఫ్ ఎకనామిక్ సర్వే ఫినిష్ చేసామండి. సో నెక్స్ట్ వీడియో లెక్చర్‌లో పార్ట్ 6 యాస్ వెల్ యాస్ కంటిన్యూయేషన్ ఆఫ్ ఈ ఎకనామిక్ సర్వే చూద్దాం. సో యాస్ ఐ అనౌన్స్డ్ వన్ స్మాల్ అనౌన్స్‌మెంట్ దట్ విజయనగరంలో గ్రూప్ 2 బ్యాచెస్ బోత్ తెలుగు మీడియం యాస్ వెల్ యాస్ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయ్యాయండి. సో దోస్ హూ వాంట్ టు జాయిన్ ఆఫ్‌లైన్ ఇన్ విజయనగరం కెన్ ప్లీజ్ విజిట్ అరవింద్ అకాడమీ. థాంక్ యూ.